ఇటు తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయంతో సరికొత్త శకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ఈ టూర్ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు భవన్లో విజయ్ కి అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, పలు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానితో సీఎం విజయ్ చర్చించే అవకాశం ఉంది. కొందరు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా సీఎం విజయ్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళనాడులో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ పొలిటికల్ మీటింగ్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేవలం మర్యాదపూర్వక పర్యటనగానే చెబుతున్నా కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి, దాంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా సీఎం విజయ్ ఈ ఢిల్లీ టూర్ ను ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా తమిళనాడు భవన్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ కేంద్ర పెద్దలతో పాటు అంటే ఇటు ఇండియాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శిరీష్, మొత్తంగా విజయ్ ఢిల్లీ టూర్ కు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సి జోసెఫ్ విజయ్ ఢిల్లీకి రావడం జరిగింది. ఆయన మర్యాదపూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాట్లో సహకరించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిసి కృతజ్ఞతలు కూడా తెలియజేయనున్నారు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ జాతీయ కార్యదర్శులను కూడా కలిసి ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చినందుకు కూడా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేయనున్నారు. సో 2014లో ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలోని గుజరాత్ భవన్లో విజయ్ మర్యాదపూర్వకంగా నరేంద్ర మోడీని కలిసి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీని విజయ్ కలవబోతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య భేటీ అనేది కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో సి జోసెఫ్ విజయ్, అదేవిధంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ 12 సంవత్సరాల తర్వాత తిరిగి కలవబోతున్నారు. ప్రధాని కార్యాలయమైన సేవాతీర్థకు తమిళనాడు భవన్ నుంచి ఆయన బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతోటి భేటీ అవుతారు. సో ఈ భేటీలో ముఖ్యంగా చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం దగ్గర వాటిపైన కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదలపైన కూడా చర్చ జరిపే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలుపైన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అనేది కూడా విజయ్ కోరనున్నారు. ఇటీవల కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేందుకు ఆర్థిక పరంగా కేంద్ర సహకారాన్ని గురించి కూడా విజయ్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయబోతున్నారు. అదేవిధంగా కావేరీ నదీ జలాల వివాదంలో మెకదాటు ప్రాజెక్టు పైన తమిళనాడు అభ్యంతరాలని విజయ్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. కర్ణాటక ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి, కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి విజయ్ విజ్ఞప్తి చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. దాంతోపాటుగా ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన, రాజకీయపరమైన అంశాలపైన
ప్రధానంగా చర్చ జరిపే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా చూసినట్లయితే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ అనేటివి కూడా రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడం, భవిష్యత్ వ్యూహాల కోణంలో ఈ సమావేశాలంటే కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకున్నాయి. సో ప్రధాని నరేంద్ర మోడీ తోటి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా వివరించడంతో పాటుగా ఇటీవల నీటి పరీక్ష పేపర్ లీకేజ్ అనేది కూడా పెద్ద ఎత్తున వివాదాంతం అవుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు నీటి పరీక్షను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతగా పరీక్ష అనేది కూడా నిర్వహించుకునేలాగా గత విధానాన్ని అమలు చేసే విధంగా కూడా వెసులుబాటు అనేది కూడా కల్పించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో కేంద్ర సహకారాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా విజయ్ భావిస్తున్నట్లుగా కూడా సమాచారం. అదేవిధంగా తమిళనాడులో ఇతర రాజకీయ అంశాలేంటి కూడా ఈ సందర్భంగా చర్చకొచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి తమిళనాడులో సుపరిపాలన అందించడానికి సంబంధించి అత్యంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన, అంటే ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క సలహాలు సూచనలు కూడా విజయ్ తీసుకోబోతున్నట్టుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా విజయ్ ప్రధాని భేటీ 12 సంవత్సరాల తర్వాత జరగబోతుంది కాబట్టి భేటీకి ప్రాధాన్యత అనేది కూడా ఉండబోతోంది. అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలిసి విజయ్ ఆమెకు అభినందనలు కూడా తెలియజేయబోతున్నారు. అదేవిధంగా ఇండియా కూటమిలో చేరాలని చెప్పేసి కూడా విజయ్ని కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఇటీవల ఇండియా కూటమితోటి డిఎంకే పార్టీ తెగదంపులు చేసుకోవాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈ కూటమిలోకి కొత్తగా విజయ్ని చేర్చుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. భవిష్యత్తులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఇతరత్ర అన్ని ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కూడా కలిసి ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఇటు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలు ఏవైతున్నాయో వాటన్నింటికి సంబంధించి క్లియరెన్స్ అనేది కూడా తీసుకునేందుకు క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరుతూ కొన్ని రిప్రజెంటేషన్లు అనేవి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులకు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు విజయ్ ఢిల్లీలో పర్యటించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.